మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీరు సజీలుగా ఉంచినారు, స్తోత్రాలు. డిసెంబర్ 9వ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచిన దైవ మర్మములు బట్టి కూడా మీకు స్తోత్రాలు. దేవా, మీ యొక్క సన్నిధిని మీరు అనుభవించినట్లు మీ మాటల ద్వారా మా హృదయాలతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. డిసెంబర్ 9 దైవ మర్మములు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీ సంఘకాలపు సంఘ చరిత్రలోని 5వ కాలం. చరిత్రాత్మకముగా ఇది సంఘ విప్లవమునకు చెందిన కాలమైనది. ఏలైనగా ఆ దినములలో రోమన్ క్యాథలిక్ వారి పద్ధతులు ధిక్కరించబడెను. జీవించుచున్నారన్న పేరు మాత్రం కలిగి ఉండిరి గాని వారు మృతులుగానే ఉండిరి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. నిలువటంగీలు, క్రొవ్వొత్తులు మొదలగు సంస్కారములు వారిలో ఉండెను కనుక వారు మృతులుగానే ఉండిరి. పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగని ఎడల మనము కూడా అలవాటులు, ఆచారముకు లొంగి తప్పుగా నడిపించబడదు. పరిశుద్ధాత్మకు లోబడవలని చూపించుటకు 7 ఆత్మలు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను బయలుపరుచుకొనెను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనములో లోక వ్యవహారములలో జోక్యము కలిగించుకొనకూడదని సార్దీ సంఘమునకు ప్రభు హెచ్చరించున్నాడు. విశ్వాసులను అపాయకరమైన ప్రమాదములకు నడిపించేది లోక స్నేహమే. అనేక విశ్వాసుల మాటలలో, వస్త్రధారణలో, అలంకరణలో లోకస్తును అనుసరించుదురు. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తన అసహించుకొనవలని యూదా 23వ వచనములో దేవుని వాక్యం చెప్పుచున్నది. లోకం అనుసరించి వారి హృదయములు అపవిత్రతో నిండియుండును. మన సౌందర్యము దేవుని పరిశుద్ధతయే. మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం 5వ వచనంలో నిజమైన సౌందర్యము దాని యొక్క రహస్యము వివరించబడినది. జయించు వారికి తెల్లని వస్త్రం ఇవ్వబడునని వాగ్దానము చేయబడినది. ఈ తెల్లని వస్త్రము పరలోక సౌందర్యమును సూచించుచున్నది. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.